గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లును సంక్రాంతి కానుకగా విడుదల చేశాం. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 75 లక్షలతో నిర్మించిన రోడ్లు, గోకులం షెడ్లను మంత్రి నిమ్మల సీతారామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి రైతులను ప్రోత్సహించేందుకు మినీ గోకులం పునరుద్ధరించినట్లు చెప్పారు. గత వైకాపా ప్రభుత్వం పాడి పరిశ్రమకు తూట్లు పొడిచిందని విమర్శించారు. 14 లక్షల కోట్లు అప్పు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లును సంక్రాంతి కానుకగా చంద్రబాబు విడుదల చేశారని, బకాయిల విడుదలతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని నిరూపించుకున్నారని ఈయనైతే తెలియజేయడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు దాదాపు 600 కోట్ల వరకు ఉన్న బకాయిలను అయితే ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగనన్న విద్యా దీవెన పథకం ఉంది కదా, అందులో భాగంగా విద్యార్థులకు అయితే డబ్బులు అయితే విడుదల చేశారనమాట. సో దాన్ని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.